నమస్కారం, నేను మీ మధు. ఈరోజు నేను ఎక్కడున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది. హోండా బైక్ షోరూమ్ దగ్గర ఉన్నాను. అండ్ మోరోవర్ ప్రెసెంట్ మార్కెట్లో చాలా బైక్స్ వచ్చేసాయి. ఏ మోడల్ తీసుకోవాలి, ఎంతెంత ప్రైస్ ఉంటుంది, దీని మీద ఎలాంటి అవగాహన ఉండట్లేదు. ప్రెసెంట్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా అంతగా దొరకట్లేదు. సో ప్రెసెంట్ మన హోండాలో ఏ బైక్స్ దొరుకుతున్నాయి, ఎవరికెవరికి బాగా ఉపయోగపడుతుంది, అంటే ఏ పర్సన్స్ ఎక్కువ ఏ బైక్స్ పర్చేస్ చేస్తున్నారో ఇవన్నీ తెలుసుకుందామా? మరి ఇంకెందుకు వెయిట్ చేస్తారు, రండి చూద్దాం. మరి SP125 తెలుసుకుందాం. ది బెస్ట్ వెహికల్ సెగ్మెంట్ లో, ఎందుకంటే ప్రెసెంట్ మైలేజ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎక్కువగా బిజినెస్ మ్యాన్స్ అంటే చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఈ బండిని. సో దీని స్పెసిఫికేషన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఉన్నాయో 2025లో ఏమైనా అప్డేట్ అయిందో ఏమో చూద్దాము, రండి. నమస్తే కిరణ్ గారు. సో మనకి SP125 దీని స్పెసిఫికేషన్స్ ఏంటి సార్? దీనికి లేటెస్ట్ 125, దీనికి కూడా OBD2B లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దీంట్లో ఆక్సిజన్ సెన్సార్ యాడ్ అయింది, అలాగే డిజిటల్ మీటర్ యాడ్ అని అప్డేట్ అయింది. దానికి టర్న్ బై నావిగేషన్ ఏదైతే ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ ఇందులో వచ్చాయండి. ఇది LED లైట్, సేమ్ LED లైట్, DC LED లైట్ వస్తుంది. దానివల్ల ఏంటంటే పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉండవు, అలాగే టెలిస్కోప్ సిస్టమ్ వస్తుంది, భుజంలో భారం ఉండదు, రన్నింగ్ కండిషన్లో స్పిట్ ఎలవేలో వస్తుందండి. చూడడానికి స్పోక్ ఎలవేలో ఉంటుంది, చూడడానికి లుక్ అనేది మనకి ప్రీమియం లుక్ వస్తుంది. అలాగే ఇందులో 2 వేరియంట్లు వస్తాయండి, ఒక డ్రమ్ వేరియంట్, ఒక డిస్క్ వేరియంట్ వస్తుంది. డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి కామ్ బ్రేకింగ్ వస్తుంది, డిస్క్ బ్రేక్ కూడా కామ్ బ్రేకింగ్ వస్తుంది. బ్యాక్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ బ్రేక్ కూడా పడుతుంది, స్టెబిలిటీ ఉంటుంది దీనివల్ల విత్ ఏక్లోరేజ్. ఇది ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసరికి దీనికి సిగ్నల్ లైట్లు వచ్చేసరికి హాలోజన్ బల్బులు వస్తాయండి. కానీ హెడ్ లైట్ వచ్చేసరికి DC LED లైట్ వస్తుంది. దానివల్ల మనకి విజిబిలిటీ అనేది బాగుంటుంది. దీనికి మైలేజ్ ఎలా ఉంటుంది? ఇందులో మైలేజ్ అనేది మేజర్గా ఆన్ అండ్ యావరేజ్గా 60 నుంచి 65 మధ్యలో వస్తుందండి, ఇది రెగ్యులర్గా. దీంట్లో కూడా మీకు యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది, ఇందులో డిస్టెన్స్ ఏం అనేది ఫీచర్స్ ఇందులో చూపిస్తాయి మేడం. దానివల్ల మనకి ప్రూఫ్ అనేది ఉంటుంది దానికి, మనం చెప్పడం అంటే కస్టమర్కి ఎలా ఉన్నది అనేది క్లారిటీ ముందు తెలుస్తుంది. ఈ మోడల్లో కలర్స్ వచ్చేటప్పటికి మ్యాటిక్ గ్రే వస్తుంది, బ్లాక్ వస్తుంది, PS బ్లూ వస్తుంది, రెడ్ వస్తుంది, మార్బుల్ బ్లూ అనే ఒక కలర్ వస్తుంది. ఇలా ఈ 5 కలర్స్ అనేవి దాంట్లో ఉంటాయి. ప్రైసింగ్ డిఫరెన్స్ అనేది కలర్ బట్టి అయితే ఉండదు మేడం, అన్ని కలర్లోనే ఒకటే ప్రైసింగ్ అయితే సేమ్. డిస్ప్లే డిజిటల్ మీటర్ అనేది మీకు చెప్పడం జరిగింది. ఇందులో వచ్చేటప్పటికి లేటెస్ట్ గా వచ్చిన దాంట్లో డిజిటల్ మీటర్ వచ్చింది మేడం. డిజిటల్ మీటర్ ఏదైతే ఉందో సేమ్ ISSS, అంటే మీకు ఇది ఆఫ్ లో పెట్టుకుంటే ఆన్లో పెట్టుకుంటే ఆన్ అవుతుందండి. దాంతోపాటు ఏంటంటే 3 సెకండ్లు ట్రాఫిక్ లాగితే మళ్ళీ ఇది కూడా ఇగ్నిషన్ ఆగిపోతుంది, మళ్ళీ యాక్సిలరేట్ చేసినా బండి అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే పెట్రోల్ సేవ్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇందులో డిజిటల్ మీటర్లో మేజర్గా చూపించేది గేర్ పొజిషన్ ఇండికేటర్ చూపిస్తుందండి. ఒకవేళ ఇన్ కేసు మనం గేర్లో ఉన్న అది న్యూట్రల్లో ఉంది ఎన్నని చూపిస్తుంది, ఇన్ కేసు గేర్ వేస్తే గేర్ పొజిషన్ చూపిస్తుంది, ఎక్కువ మూడు ఇండికేటర్ చూపిస్తుంది, అలాగే RPM చూపిస్తుంది, ఫ్యూల్ ఎంతైతే ఫ్యూల్ గేజ్ అనేది చూపిస్తుంది, టైం చూపిస్తుంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ చూపిస్తుంది. ఏదైతే మన రోడ్ సింక్ యాప్ మన మొబైల్ కనెక్ట్ చేసుకుంటే టర్న్ బై నావిగేషన్ చూపిస్తుంది, అలాగే సర్వీస్ డ్యూ ఇండికేటరు, డిస్టెన్స్ ఏమిటి, రియల్ టైం మైలేజ్, అంటే ఇందులో ఉన్న పెట్రోల్తో ఎన్ని కిలోమీటర్లు వెళ్ళొచ్చు, యావరేజ్గా ఎంత మైలేజ్ వస్తుంది, ఇవన్నీ అందులో చూపిస్తుంది. అలాగే సర్వీస్ ఎప్పుడు చేయించుకోవాలి, ఒక 15 డేస్ ముందే సర్వీస్ డ్యూ ఇండికేటర్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే వీటి కాకుండా ఈ ఫీచర్లే కాకుండా మేజర్గా ఏంటంటే టైమ్ డేట్ అడ్జస్ట్మెంట్లు అవన్నీ కనబడుతుంది. అర్థమైంది సార్, మీరు చెప్తే నాకు అర్థమైంది. బట్ ఏంటంటే మనం ఫోన్ కనెక్ట్ చేస్తే అన్నారు కదా, సో ఫోన్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి, లైక్ సాంగ్స్ వినడం లాంటివి ఉంటూ ఉంటాయి. దీంట్లో కూడా అలా ఛాన్సెస్ ఉంటాయంట. అంటే సాంగ్స్ అని రాదు కానీ మేడం, మీకు మనకి ఫోన్ వచ్చిందను అలర్ట్ అనేది వస్తుంది. అలర్ట్ వచ్చినప్పుడు మనం బండి అనేది పక్కన తీసుకుని మాట్లాడడానికి ఉంటుంది. అది కస్టమర్ ఎవరైతే మనకి ఫోన్ అలర్ట్ అయినా అది ఎమర్జెన్సీ అయితే మాట్లాడతాం, లేదంటే కట్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్స్ అయితే ఇందులో వస్తాయి. మళ్ళీ దాంతో పాటు వచ్చేటప్పటికి మన ఏదైతే ఫోన్లో ఉన్న సౌండ్ అనేది అందులో వినిపిస్తుంది కూడా. అలాగే దీనికి మేజర్గా దీనికి కూడా ఛార్జింగ్ పాయింట్ అనేది ఇచ్చారు. మన C2C
మన సిపిన్ నుంచి సిపిన్ పెట్టుకుంటాం కదా, అలా ఛార్జింగ్ పెట్టుకుని బండిలో పెట్టుకుని లాంగ్ జర్నీలు కానీ షార్ట్ డిస్టెన్స్ కానీ కస్టమర్ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే కూడా పెట్టుకోవచ్చు దీనికి. ఇప్పుడు లేటెస్ట్ వాటి అది కాకుండా దీంట్లో ఏంటంటే ఏసీజీ స్టార్టర్ అనేది ఒకటి యాడ్ అని వద్దండి. దీనివల్ల మేజర్ ఉపయోగం ఏంటంటే సెల్ఫ్ మోటార్ అనేది ఉండదండి వెహికల్కి. దీనికి మనం ఏదైతే సెల్ఫ్ ఎప్పుడైతే నొక్కామో ఆల్రెడీ అదైతే అది వర్క్ చేసి బండి అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది, అలాగే పవర్ అనేది ఎక్కువ తీసుకోదు కూడా. ఇది వచ్చేసరికి ఈఎస్పి ఎన్హాన్స్ స్మార్ట్ పవర్ అని చెప్పి వాటి మీద పనిచేస్తుందండి. ఇది హోండాలో వచ్చేటప్పటికి మీకు సీల్ చైన్ ఒకటి వస్తుందండి లేటెస్ట్. ఇందులో చైన్ వచ్చేటప్పటికి మేజర్గా చైన్ స్పాకెట్లు అనేది అట్లీస్ట్ తక్కువ వేసుకున్న 25 to 30,000 కిలోమీటర్స్ వరకు మీ చైన్ స్పాకెట్లు మార్చే అవకాశం ఉండదు మీకు. అలాగే దీంతో అడ్జస్టబుల్ జాగర్ అనేది 3 steps అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ లోడ్కి వాడుకోవాలన్న వెహికల్ కస్టమర్ లోడ్కి వాడుకోవచ్చు, లేదంటే ఎక్కువ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇస్తారండి వెహికల్, వాళ్ళు వాడుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. అప్పుడు ఒకవేళ ఇన్ కేసు లోడ్ వాడుకున్నప్పుడు దాన్ని అనేది హార్డ్లో పెట్టుకుంటాం. మనకి ప్రొఫెషనల్ పరంగా అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ చాలా ఉపయోగపడుతుంది అంటారు, అంటే మన ఫీల్డ్ వర్క్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అంటారు. మేజర్గా తీసుకునేది ఈ బండి ఫీల్డ్ వర్క్స్ వాళ్ళు మెడికల్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటారమ్మా. మెడికల్ వాళ్ళు లాంగ్ జర్నీలు ఎక్కువ తిరిగే వాళ్ళు, ఎక్కువగా డైలీ యూజెస్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళు, డైలీ అట్లీస్ట్ 50 to 60,000 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళంతా దీనికి వెళ్తారు ఎక్కువ మంది. దాని మేజర్ ఏంటంటే పికప్ ఉంటుంది, అలాగే మైలేజ్ వస్తుంది, బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్ వస్తుంది. 125cc సెగ్మెంట్లో ఈ యాప్స్తో ప్లస్ ఇందులోనే ఒకవేళ మనకి యాప్స్ డిస్క్ బ్రేక్ ఏం వద్దనుకుంటే డ్రమ్ వేరియంట్ బేసిక్ వేరియంట్ కూడా ఉందండి. అది కొంచెం ప్రైజింగ్ దీని మీద 10,000 తక్కువ ఉంటుంది. అంటే మనకి లో వర్షన్ కి హై వర్షన్ కి ఇదే డిఫరెన్స్ అంటారా? అవును మేడం. దీనికి ఇంకా ఏంటంటే సైడ్ స్టాండ్ సెన్సార్ కట్ ఆఫ్ ఉంటుందండి. సెన్సార్ అనేది ఆన్లో ఉంటే వెహికల్ అనేది మూవ్ అనేది ఎదరికి వెళ్దు, అది ఆఫ్ చేస్తేనే వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే మేజర్ కన్సర్న్ కస్టమర్కి సేఫ్టీ ఫీచర్ మేడం. ఇదేంటంటే మనం వెహికల్ స్టాండ్ తీయకుండా రోడ్డు మీద వెళ్ళినప్పుడు పడిపోవడం అనేది జరుగుతుంది కదా, అవేమి దీని మీద జరగవు, బండి ఎదరికి వెళ్ళదు స్టాండ్ వేస్తుంటే. అలాగే దీనికి 5 గేర్లు మేడం, ఒకటి ఎదరికి మిగతా 4 గేర్లు వెనక్కి. దీనివల్ల ఏంటంటే యూనివర్సల్ గేరింగ్ మేడం, అందరూ ఓకే అన్ని వెహికల్కి పెద్ద వెహికల్కి వెళ్ళి ఏ వెహికల్కి వెళ్ళినా 150cc దాటిన తర్వాత అదే గేర్ ప్యాటర్న్ ఉంటుంది, దీనికి అదే ఉంటుంది. సో అంటే అంత పెద్ద వెహికల్ తీసుకోకపోయినా కూడా మనకి ఆ ఫీచర్స్ అనేవి ఉంటాయండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేజర్ నాయిస్ అనేది ఉండదండి, వెహికల్ అనేది రన్నింగ్ నాయిస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే నిజంగా మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇంత నాయిస్ వచ్చిందంటే ఇరిటేటింగ్ గా ఉంటుంది, సో దీనికి నాయిస్ కూడా ఉండదన్నమాట. అవును మేడం, అవును. మేజర్గా నాయిస్ అనేది తక్కువ ఉంటుంది. ఇకపోతే దీనికి వచ్చేటికి రేర్ మాత్రం డ్రమ్ బ్రేక్ వస్తుందండి, ఫ్రంట్ మాత్రం డిస్క్ బ్రేక్ వస్తుంది. అలాగే దీనికి కిక్ సెల్ఫ్ 2 మోడ్లో ఉంటారు స్టార్ట్ చేయడానికి, వెహికల్ స్టార్ట్ చేయడానికి. ఇకపోతే వెహికల్లో వచ్చేటికి డబుల్ కోటెడ్ మఫ్లర్ వస్తుంది దీనికి. అంటే ఒకవేళ ఫ్యామిలీతో ఎవరికన్నా మనం లగేజ్ పెట్టుకున్నా పొరపాటున కాలు పెట్టినా సైలెన్సర్ అనేది కాలిపోతుంది. దానికి ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ క్రోమ్ మఫ్లర్ అనేది దానికి అడ్డుగా ఉంటుంది. హీట్ అనేది ప్రొడ్యూస్ చేయదు, పైగా వాళ్ళకి తగలదు కూడా. అలాగే కామ్ బ్రేకింగ్ వస్తుందని చెప్పాను కదండి, బ్యాక్ బ్రేక్ నొక్కితే ఫ్రంట్ కూడా డిస్క్ కూడా కంట్రోల్ అవుతుందండి. దానివల్ల మనం ఫ్రంట్ బ్రేక్ వేసి స్టెబిలిటీ లేదని పడిపోవడం గట్రా ఉండదు మేడం. ఇది అందువన్నీ యాక్సిడెంట్లు అయ్యి రెడ్యూస్టేషన్ వస్తుంది. ఇందులోనే బ్యాక్ యాంగిల్ సెన్సార్ అని ఒకటి ఉంటుంది. వెహికల్ 45 degrees ఎప్పుడైతే ఉంటుందో బండి ఇగ్నిషన్ అనేది ఆగిపోతుంది. మనం పొరపాటున ఏదైనా ఎక్స్ట్రా యాక్సిడెంట్లో అక్కరైనా కానీ మనకి డ్యామేజ్ అనేది అంత సివియర్గా ఉండదు, వెంటనే బండి ఇగ్నిషన్ ఆగిపోతుంది కదా. బండి ఇలా వంగిన వెంటనే బండి ఆగిపోతుంది, సన్నగా కాదండి. మనం వెహికల్ రన్నింగ్ చేసేటప్పుడు బండి ఏదన్నా మనం యాక్సిడెంట్ అయింది, లేదంటే బండి స్కిడ్ అయింది, బండి అనేది రెవలింగ్ అయిపోతుంది కదా, అలా రొటేట్ అవ్వకుండా ఆగిపోతుంది. ఫీచర్స్ కూడా బాగున్నాయండి, అండ్ సేఫ్టీ ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో బ్రేక్ అని చెప్పి చాలా ఫాస్ట్ గా వెళ్తున్నారు, అండ్ మనం చూసుకోవట్లేదు కూడా, మనం సైడ్ స్టాండ్ తీసామో లేదో ఇవన్నీ చూసుకోవాలి. అవునండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనికి సీట్ లెంగ్త్ అనేది కొంచెం వైడర్ గా ఉంటుంది, ప్లస్ లాంగ్ కూడా అరౌండ్ 700 mm దాకా 698 mm వస్తుందండి. దానివల్ల ఏంటంటే ఇద్దరు కంఫర్ట్గా కూర్చోవచ్చు, ఫ్యామిలీకి కూడా చాలా బాగుంటుంది. ఒక 2 పిల్లలు ఉన్నా కానీ ఇబ్బంది లేదు ఈ వెహికల్కి వచ్చేసరికి. ఇందులో ISS అనేది అయితే చెప్పాను, అది ఎప్పుడైతే 3 seconds బండి ఇగ్నిషన్ ట్రాఫిక్ లాగితే ఇగ్నిషన్ అనేది ఆగిపోతుంది, ఎక్స్టెండర్ ఇచ్చేస్తే బండి స్టార్ట్ అవుతుంది. మీ సర్వీస్ కూడా దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుందండి, కంపేర్ టు 600 to 700 చేంజ్ అయ్యి ఉంటుందండి ఫస్ట్ ఫ్రీ సర్వీస్. ఒకవేళ మీకు నెక్స్ట్ నుంచి సర్వీస్ చేయించుకోవాలన్నా బేసిక్ ఏంటంటే కంపెనీ వచ్చేది 3 years ఇస్తుంది, 3 సర్వీసెస్ ఇస్తుంది. తర్వాత నుంచి మీకు కావాల్సి AMC మా డీలర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే దీనికి స్టాండర్డ్ వారంటీ 3 years ఇస్తుంది కంపెనీ.
అది కాకుండా ఎక్స్టెండ్ వారంటీ కావాలంటే 3+6 చేసుకోవచ్చు, 3+7 చేసుకోవచ్చు. 10 years వరకు చేయించుకోవచ్చు వారంటీ. అది దానికి ఎక్స్ట్రా ప్రీమియం అనేది ఉంటుంది. పే చేసుకుంటే అది మీకు బేసిక్ 3+3 అయితే మీకు అరౌండ్ 1100 ఉంటుందండి. అదే 3+7 అంటే 10 years అరౌండ్ 1800-2000 లోపు పెట్టుకుంటే మీకు 10 years వారంటీ వచ్చేస్తుంది. వెహికల్కి 10 years పాటు మీరు సర్వీస్ చేసి జస్ట్ మెయింటైన్ చేస్తే 10 years పాటు షోరూమ్ మెయింటెనెన్స్ అనేది ఫ్రీ. ఇంకా మీకు ఏ పార్ట్ పోయినా ఫ్రీగా వేస్తారు. ఇది ట్యాంక్ కెపాసిటీ వచ్చేది 12 లీటర్లు వస్తుంది, 11 లీటర్లు వస్తుంది. 11 లీటర్లు వస్తుంది. దీని నెక్స్ట్ షోరూమ్ వచ్చేటికి 98,000 అండి. ఇందులో 2 వేరియంట్లు వస్తాయండి. దీంట్లో బేసిక్ వెర్షన్ యొక్క ధర ఎక్స్ షోరూమ్ ధర 93,000 ఉంటుందండి. ఆన్ రోడ్ వచ్చేటికి 1,10,000 అవుతుంది. అదే డిస్క్ వేరియంట్ ధర వచ్చేటికి బేసిక్ డిస్క్ వేరియంట్ వచ్చి 1,10,000 అవుతుంది. దీని ఆన్ రోడ్ వచ్చేటికి 1,20,000 వరకు అవుతుందండి. రాజమండ్రి రేట్ 1,20,000 వరకు అవుతుంది. అవును, రాజమండ్రి రేట్. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది అంటారు. అవును మేడం, మీకు మేజర్ మైనస్ తక్కువ మేడం. ఎలాంటి నార్మల్ పబ్లిక్ 20,000 25,000 లోపు ఉన్న వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసుకోవచ్చు. మేజర్ ఏంటంటే మెయింటెనెన్స్ కూడా మీకు ఇది ఎక్కువ రెగ్యులర్గా చేయవసరం లేదు కూడా. ప్రతి 6 monthsకి ఒకటే సర్వీస్ మేడం. మధ్యలో ఇంజనీర్ ఒకసారి చేంజ్ చేసుకోవాలి. సో అదేండి హోండా వెహికల్స్ గురించి. అండ్ హోండా అనేది ట్రస్టెడ్ బ్రాండ్. నిజంగానే వెహికల్ తీసుకుందామనే ఆలోచన ఉన్నప్పుడు ఫస్ట్ మనకు గుర్తుకొచ్చేది బ్రాండ్ నేమ్. ఆ బ్రాండ్ ఎప్పుడు ఆ ట్రస్ట్ నిలబెట్టుకుంటూ ఉంటుంది. సో హోండా ది బెస్ట్ వెహికల్స్ ప్రొవైడ్ చేస్తుంది. తప్పకుండా విజిట్ చేయండి. గుర్తుంది కదా అడ్రస్, రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉండేది మోరంపూడి. అండ్ శ్రీ వెంకటేశ్వర మార్కెట్ పక్కనే ఈ షోరూమ్ ఉంది, మై హోండా షోరూమ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందు త్వరలోనే వచ్చేస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, నేను మీ మధుమిత.